హలో, ఎలా ఉన్నారు? పిలుస్తోంది మిమ్మల్నే. పట్టించుకోకుండా అలా చుట్టూ చూస్తారేంటి? కనిపించకుండా మాట్లాడుతున్నారు. ఇంతకీ మీరెవరు? డబ్బులు దాచుకోవడానికి బ్యాంకులు, బట్టలు దాచుకోవడానికి బీరువాలు, అలాగే జ్ఞాపకాలు దాచుకోవడానికి డైరీలు. ఆ డైరీలో నేను కూడా ఒకడిని. ఇదిగో మీ ఎదురుగానే ఉన్నాను, చూడండి ఒకసారి. ఓ, నువ్వేనా? ఎలా ఉన్నావు నా చిట్టి డైరీ? ఈ మెమరీస్ అన్నీ మోస్తున్నాను కదా, చాలా బరువుగా ఉన్నాను. అయ్యయ్యో, క్షమించండి డైరీ గారు. కానీ ఏం చేస్తాం చెప్పు? మనసులో దాచుకుంటే మర్చిపోతామని ఇలా డైరీలో రాసుకుంటాము. మీకు బరువు అనుకుంటే క్షమించండి, పర్లేదు అనుకుంటే భరించండి. మీరు చెప్పింది కూడా నిజమేలేండి. మనుషుల మెమరీస్ని మేము మోయలేకపోతే వారి జీవితాలు ముందుకు సాగవు. చాలా బాగా చెప్పారు డైరీ గారు. నా మెమరీస్ని మోస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అవును, మిమ్మల్ని ఒకటి అడగొచ్చా? అడుగు. ఇప్పటి వరకు నా దగ్గర దాచుకున్న మెమరీస్లో నీకు చాలా ఇష్టమైన మెమరీ ఏంటో చెప్తావా? హో, చాలా టఫ్ క్వశ్చన్ అడిగావే, కానీ నా దగ్గర చాలా ఈజీ ఆన్సర్ ఉంది. నాకు ఇష్టమైన మెమరీ పేజ్ నంబర్ 99లో రాసుకున్న నా మొదటి పెళ్లి చూపులు. హాయ్, ఎలా ఉన్నారు? పర్లేదు, ఐఎమ్ ఫైన్. ఓ గుడ్. ఎంత టైం అయింది వచ్చి? చెప్పిన టైం కంటే 10 మినిట్స్ ముందే వచ్చాను. ఓ సారీ, నాదే లేట్ అన్నమాట. మీరు కరెక్ట్ టైంకి వచ్చారు, నేనే ముందొచ్చాను. చాలా కొత్తగా ఉందండి ఇలా 10 మంది ముందు పెళ్లి చూపుల కన్నా ఇలా ఎదురెదురుగా పరిచయం చేసుకోవటం. మీకు ఇవి మొదటి పెళ్లి చూపులా? అవునండి. మరి మీకు? నాకు కూడా ఫస్ట్ టైమే. అయినా మీ పేరు తెగ నచ్చేసిందండి. చాలా ఇష్టం మీ పేరంటే. ఎందుకు అంత ఇష్టం? ఎందుకంటే నేను మొదట ప్రేమించిన అమ్మాయి పేరు కూడా శ్రీదేవినే. ఓ, మీకు లవ్ స్టోరీ కూడా ఉందా? ఎప్పుడు? ఎక్కడ? 3rd క్లాస్లో. 3rd క్లాస్లో లవ్వా? నాది మా తాతగారి పోలిక. అలాగే మా తాతగారి జాతకం అనేవాళ్ళు. మా తాతగారు మా ఊరికే మన్మధుడు. ఊర్లో లేడీస్ని ఒక్కరిని కూడా వదలకుండా అందరినీ గోకేవాడు. ఆయన పోయిన తర్వాత ఆయన పుట్టినరోజు నాడే నేను కూడా పుట్టాను. ఊళ్ళో మా తాతగారు గోకిన ఆడవాళ్ళందరూ నన్ను ఎత్తుకొని మరీ ముద్దులు పెట్టేవారు. ఆ వయసులో ముద్దొచ్చి ముద్దులు పెట్టుకున్నారు కదా అనుకునేవాడిని. తరువాత తెలిసింది ముద్దొచ్చి కాదు, వాళ్ళకి మా తాతగారు గుర్తొచ్చి అని. అయినా నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ అయితే రాలేదు. చెప్పే కదండి, నాది మా తాతగారు అంశని. 3rd క్లాస్లోనే మదిలో వీణల మోగే. మరి శ్రీదేవి ఏమైంది? హీరోయిన్ అయింది. అంటే మీరు ప్రేమించింది హీరోయిన్ శ్రీదేవినా? అవును, 16 ఏళ్ల వయసు సినిమా చూసి ప్రేమించా. ఓ, వెరీ నైస్. మీరెవరిని లవ్ చేయలేదా? చాలా మంది వెనుక పడేవాళ్ళు. వెనక్కి తిరిగి చూస్తుంటే నేను కూడా పడేదానేమో. మరెందుకు చూడలేదు? భయం. కారణం? తుఫాను ముందు వచ్చే గాలులు, అబ్బాయిలా చూపులు చాలా డేంజర్ కదా, ఓ, అందుకే చూడలేదు. ప్రేమ మీద మంచి అభిప్రాయం లేనప్పుడు మరి పెళ్లి చూపులకి ఎందుకు వచ్చారు? ప్రేమ మీద మంచి అభిప్రాయం లేదని నేను చెప్పలేదే. మరి ఎవరిని ప్రేమించలేదు కదా. నేను ప్రేమించే మొదటి వ్యక్తి నా భర్త అయ్యుండాలి. వా, సూపర్ అండి. మీకు భర్త అయ్యే అవకాశం వస్తుందని అనుకుంటున్నా. నెక్స్ట్ ఏంటి? ఇంకో పెళ్లి చూపులు, బట్ డిఫరెంట్ ప్లేస్లో. అంటే నేను నచ్చలేదా? అదేంటి అలా కొట్టారు? ముట్టుకుంటే ముద్దు పెట్టుకోవాలా? నన్ను ముట్టుకునే వాడు నా భర్త మాత్రమే అయ్యుండాలి. ఆ తర్వాత ఏమైంది? అలా ఎన్ని పెళ్లి చూపులు జరిగాయి? ఇంతకీ ఎవరిని పెళ్లి చేసుకున్నారు? చెప్పాను కదా, నన్ను ముట్టుకునే అర్హత నా భర్తకి మాత్రమే ఉందని. అతనే పెళ్లి చేసుకున్నా. ఆ మొదటి పెళ్లి చూపులే నా పెళ్లికి దారిని పరిచాయి. అందుకే ఆ క్షణాలని తీపి మెమరీస్గా నీ దగ్గర భద్రపరిచాను. చాలా బాగుందండి. నేను మోస్తున్న మెమరీస్లో ఒక అందమైన మెమరీ గురించి తెలుసుకున్నందుకు. సానిధప
తరి కిటతక మబదని సస మబదని సస మబదని సస తోం కిటతక తరి కిటతక మబదని సస మబదని సస మబదని సస తోం కిటతక తరి కిటతక మబదని సస మబదని సస మబదని సస సాని ధప మగ మగ రే సాని రే సా 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 తోం కిటతక తరి కిటతక మబదని